సర్పంచ్ ఎన్నికలను రద్దు చేయాలి. స్థానిక సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలి. స్థానిక సర్పంచ్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 46ను ఎన్నికలను పోరాడదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం. పోరాడదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం. వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 50% కుదిస్తూ నిన్న జీవో నెంబర్ 46ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 46ను విడుదల చేయడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ బీసీ జేఏసీ వ్యతిరేకించడమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ మండల కేంద్రాల్లో జీవో నెంబర్ 46ను ఇలా ఆ 46 ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని అలీకేప్ వద్ద ఉన్నటువంటి పూలే విగ్రహం ముందు ఆ జీవో కాపీలను మేము దగ్ధం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ఎంత అన్యాయం అంటే ఈ జీవో వల్ల బీసీలను రాజకీయ సమాధి చేయడానికే జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 46 తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, కేంద్ర మంత్రుల వరకు ఇవాళ ఈరోజు బీసీలను రాజకీయంగా అణిచివేసి రెడ్లను సర్పంచులను చేయడానికి మాత్రమే ఈ జీవోను తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు మేము పోరాటం చేస్తే కులగణన చేశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, బిల్లు పెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాం, మీరు ఒక నెల రోజులు ఆగితే కనుక ఈ రిజర్వేషన్ల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక నెల రోజులు సమయం తీసుకొని అఖిల పక్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవాలి. డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటును స్తంభింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అది ఏమీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రే యుద్ధ మేఘాల మీద ఇవాళ జీవో నెంబర్ 46ను తీసుకొచ్చారు. అంతకుముందు డెడికేటెడ్ కమిషన్ 2 రోజులలో రిపోర్ట్ తెప్పించుకున్నారు, ఆ జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో రేపు సోమవారం వరకల్లా సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని 26వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నేను అంటున్నా, ఇంత ప్రభుత్వము ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు ఇంత దాటవేత వైఖరిని అవలంబిస్తుంది? ఇలా బాజాప్తా బీసీల కోసం బిల్లు చేసిన మీరు, చట్టం చేసిన మీరు, బీసీల కోసం పాటుపడినటువంటి మీరు ఇవాళ బాజాప్తా ఇవాళ ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు మొఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి, వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు వీళ్ళు చట్టం చేయకపోతే వీళ్ళని ప్రకటిస్తామని చెప్పి పోయే అవకాశం ఉండే. కానీ ఎందుకు ఇవాళ జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు? మీరు జీవో నెంబర్, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేశారు. 9 విడుదల చేసినప్పుడు ఇదే పూలే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాం. ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొస్తే మేము నిరసన వ్యక్తం చేసి అలా జీవో కాపీలు దగ్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ జీవో బీసీలకు పచ్చి వ్యతిరేకమైన జీవో. ఈ జీవో బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయం జీవో రూపంలో వచ్చింది. నేను అంటున్నా, 50% జీవో అంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలకు కూడా ఇదే జీవో వర్తిస్తుంది. మీరు జీవో నెంబరు 9 విడుదల చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో 42% సీట్లు సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. ఇవాళ అన్ని జిల్లాల్లో పలానా గ్రామం, మా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయిందని చెప్పి చాలా మంది ప్రిపేర్ అయ్యారు పోటీ చేయడానికి. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మాకు వస్తున్న ఫోన్లు ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ,
ఆదిలాబాద్, ఖమ్మం, అదేవిధంగా మెదకు, వరంగల్ అన్ని జిల్లాల నుంచి ఏంటంటే గతంలో 42% ఉన్నప్పుడు మాది గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయింది. కానీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మాది జనరల్ అయింది అంటారు. అంటే బీసీ రిజర్వేషన్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అయిపోయినాయి. ఇక ప్రత్యామ్నాయం లేదు. ఇవాళ ఎంత అన్యాయం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ సీటు వరకు 12,766 గ్రామ పంచాయతీల్లో మాకు సగానికి రావాల్సినటువంటి సర్పంచ్ సీట్లు ఇవాళ 18%కే కుదించబడ్డాయి. ఈ 46 జీవో వల్ల బీసీలకు కేవలం 18% మాత్రమే, గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీసీలకు 18% మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఈ జీవో 100% ఈ జీవో కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో నెంబర్ 46. కాంగ్రెస్ బీజేపీల పాపమే. కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే, దగాకోరు ఫలితంగానే ఈ 46 జీవో వచ్చింది. ఈ జీవో రావడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి బీజేపీ. బీసీలారా రేపు 25వ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు దహనం చేస్తాం. అదేవిధంగా 30వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపుతోటి 1000 మంది హైదరాబాద్కు చేరుకుంటాం. బీసీల రాజకీయ యుద్ధ పేరు సభ పెడుతున్నాం. అదేవిధంగా 8వ తారీఖు 9వ తారీఖు నాడు వేలాది మంది ఢిల్లీకి పోయి పార్లమెంటును ముట్టడిస్తున్నాం. ఈ జీవో బీసీలకు ఒక చీకటి జీవో. ఇది ఈ జీవో రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఏదైతే గతంలో 9 జీవో ఇచ్చిర్రో ఆ జీవో కోసం కోర్టులో కొట్టాడండి, పార్లమెంట్లో కొట్టాడండి. డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు కేంద్రంగా చేసుకుని పార్లమెంటు స్తంభింపజేయండి. మీరు స్తంభింపజేస్తే ఇప్పటికైనా బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే బీసీ సమాజం మీ వెంట ఉంటుంది. లేకపోతే మాత్రం బీసీలకు ప్రథమ ముద్దాయిలు, బీసీలకు ద్రోవులు, బీసీల రిజర్వేషన్లు గండుగొట్టి తెలంగాణలో బీసీల రాజకీయ అవకాశం రాకుండా కుట్ర చేసినటువంటి కాంగ్రెస్ బీజేపీలను తెలంగాణలో రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసమే బీసీ జేఏసీ ఉద్యమిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.